జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. మనం ఇప్పుడు శైలబాలా చౌదరి అనేటువంటి ఆవిడ యొక్క స్మరణలు, రెమినిసెన్సెస్ చదువుకోబోతున్నాం. ఒకరోజు తన సోదరితో పాటు శైలబాలా చౌదరి శారదాదేవిని చూడడానికి వెళ్ళారు. ఆవిడకు ప్రణమిల్లి పూజామందిరంలో కూడా వెళ్ళి గురుదేవుల్లో కూడా ప్రణమిల్లారు. తర్వాత మాతృదేవి వద్దకు రాగానే వాళ్ళిద్దరిని కూర్చోమని చెప్పారు. ఈ 184వ పేజీ. అప్పుడు ఈ శైలబాల అనేటువంటి ఆవిడ, అమ్మా మీరు మహామాయ అంటే భగవతి దేవత, మీరు మహామాయ, తల్లి తండ్రి భర్త పిల్లలను నాకిచ్చి ఆవిడ అంటున్నారన్నమాట. అమ్మ మీరు మహామాయ ఏం చేశారు, మాకు తల్లి తండ్రిని భర్త పిల్లలను ఇచ్చి మమ్మల్ని భ్రాంతిలో లోడ్ చేస్తున్నారు. తల్లిని తండ్రిని భర్తని పిల్లలని ఒక భ్రాంతిలో మమ్మల్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు మహామాయ కాబట్టి నీకు ఇబ్బందులు లేవు అని శారదాదేవితో ఆవిడ అన్నారు. నిజమే కదా, ఇదంతా భ్రాంతే కదా. భర్త అనుకోవటం, పిల్లలు అనుకోవటం, ఇల్లు వాకిలి అన్నీ భ్రాంతి. అప్పుడు మాతృదేవి ఎప్పుడు అలా అనబోకు, అలా అనకూడదు. నేనేమిటి మిమ్మల్ని భ్రాంతిలో పడేయటం ఏమిటి, నన్ను అంత మాట అంటావా నువ్వు, నేనా భ్రాంతిలో పడేశాను, అలా అనబోకు. నేనేమిటి మిమ్మల్ని భ్రాంతిలో పడేటువంటి జనం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి క్లేశాలను కష్టాలను చూసి నేను అనుభవించే దుఃఖం వర్ణనాతీతము. యథార్థానికి నువ్వు మమ్మల్ని భ్రాంతిలో పడేసావని అంటున్నావు, కానీ జనాలు మీరందరూ అనుభవిస్తున్నటువంటి ఈ క్లేశాలను దుఃఖాలను చూసి నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు తెలుసా. చూడండి, కష్టపడుతుంది వాళ్ళట, బాధ అనుభవిస్తున్నది శారదాదేవిట. అదే ఆవిడ చెప్తున్నది. నేను అనుభవించే దుఃఖం వర్ణనాతీతం, కానీ నేనేం చేయగలను. ముక్తిని ఎవ్వరూ కోరుకోవడం లేదు, ముక్తిని కూడా అడగట్లేదు. ఆవిడ ఒక సందర్భంలో అంటారు, సాక్షాత్ మహాలక్ష్మియే వాళ్ళ ఇంట్లో జన్మించింది అన్న సంగతి మా తమ్ముళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా డబ్బు 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 అంటూ నన్ను వేధిస్తూ ఉంటారు, కానీ ఒక్కడు కూడా నాకు వైరాగ్యాన్ని ఇవ్వు, భక్తిని ఇవ్వు అన్న మాట అడగలేదు. వాళ్ళు ఎప్పుడు అడుగుతారా ఇద్దామని చెప్పి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను, కానీ వాళ్ళు అడగటం లేదు. ముక్తిని కోరుకునే వాళ్ళు ఎవరు?
నేను భ్రాంతిలో మమ్మల్ని భ్రాంతిలో పడేస్తామని అన్నావే కానీ ముక్తిని కోరుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు అందులోనే వాళ్ళు ఆనందంగా ఉన్నారు, బాధల్లో కూడా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. పైగా మళ్ళీ పడేస్తావని నా మీద నెపం వేస్తున్నావు. నన్ను ఎప్పుడైనా అడిగావా నాకు ముక్తిని ఇవ్వు అని? నిజానికి బాధలు అనిపిస్తున్నది నువ్వా నేనా? నేనే కదా ఆ బాధలను అనుభవిస్తున్నది. శారదాదేవి అంటున్న మాటలు ఆయనకి కొంతవరకు అర్థమవుతున్నాయి. ఆవిడకి ఈ లోపల వాళ్ళిద్దరూ వెళ్ళారు కదా, అక్క చెల్లెలు. ఈ శైలబాల వాళ్ళ చెల్లెలు ఆవిడ శారదాదేవిని అడుగుతున్నారు, అసలు భగవంతుడు ఎక్కడున్నాడమ్మా అని అడిగింది. మరెక్కడ? ఆయన భక్తుల వద్దనే ఉన్నాడు. భక్తుడు, భగవంతుడు, భాగవతం ఈ మూడు ఒకటే. భక్తుడు, భగవంతుడు, భాగవతం. కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను అని అంటే భక్తుల వద్దనే ఉన్నాను. రామకృష్ణుల వాడు భగవంతుడు ఎక్కడున్నాడు? భక్తుల వద్దనే ఉన్నాడు అని శారదాదేవి ఈ ప్రశ్నని నేను ఎక్కడ ఉన్నాను అని శ్రీరామకృష్ణ వారు అడుగుతారు. ఒక శిష్యుని విజ్ఞానానంద స్వామిని అడుగుతారు, నేను ఎక్కడ ఉన్నాను? ఆయన ఎదురుగా ఉండే అడుగుతున్నాడు. అక్కడే ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను ఎక్కడ ఉన్నానో చెప్పు అనగానే ఏం చెప్పాలో అర్థం కదా విజ్ఞానానంద స్వామికి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా నీళ్ళు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణ గారు ఆయన ఛాయాచిత్రాన్ని చూపిస్తూ అందులో ఉన్నాను, ఇందులోనే ఉన్నాను అని, ఆయన నివాస స్థానం ఏది? ఆ ఛాయాచిత్రమే అని విజ్ఞానానంద స్వామిజీకి చెప్తారు. మనం ఏమిటో అనుకుంటున్నాం, ఆయన విగ్రహ ఫోటోని మన ఇళ్ళలో పెట్టుకుంటున్నాం కానీ భగవంతుడినే మన ఇంట్లో పెట్టుకుంటున్నాం అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఆయనే చెప్పారు కదా, ఆయన చేతనే పూజింపబడ్డది, శారదాదేవి చేత పూజింపబడ్డది. ఎంతోమందికి ఆయన దర్శనాలు ఇప్పుడు కూడా కలిగిస్తున్నారు. చాలామంది ఆయన చూస్తున్నారు. లక్షలాది మంది తరించారు ఆయన నామంతో. నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన అంటూ ఉంటే ఆ విశ్వాసమే ఆయనకు కలగట్లేదు. ఆ ఫోటో కూడా ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. చెప్పమంటారా ఆ ఫోటో ఎలా వచ్చిందో? ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు. రామకృష్ణ గారు ఉన్నప్పుడు 82 నుంచి 86 దాకా ఆ టైంలో కదా భక్తులందరూ వచ్చేది. అదే ఒకరోజు ఆ సమయంలో ఫోటో అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక కెమెరాని తెప్పించారు కొత్తగా. రామకృష్ణ గారు అందరు భక్తులతో కూర్చుంటున్నప్పుడు ఆ భక్తుడు ఆయన ఈస్ట్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన శ్రీరామకృష్ణ గారికి ఈ ఫోటోగ్రఫీ గురించి చెప్పడం మొదలెట్టాడు. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు ఒక ఫోటో కొత్తగా వచ్చింది, ఆ ఫోటోని అలా కడిగి దాన్ని తీస్తే ప్రింట్ తీస్తే అది ప్రింట్ అవుతుంది, ఇలా తీయాలి అలా తీయాలి అంటే దాని గురించిన వివరాలన్నీ అక్కడున్న అందరికీ చెప్పారు. శ్రీరామకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు.
ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలని సైన్సు టెక్నాలజీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడండి, ఇంకా చెప్పండి అంటూ చాలా ఉత్సాహంగా అడిగి మరీ చెప్పించుకునేవారు. ఆయన చదువుకోకపోయినా ఆయన మేధస్సు అలాంటిది, టక్కున వెంటనే క్యాచ్ చేసేవారు. ఈ ఫోటో గురించి అంతా చెప్పిన తర్వాత బాగుందయ్యా, నాకు కూడా తీర్చుకోవాలని ఉంది, తీర్చుకోగలనా అని అడిగారు. దాంతో ఉందండి, మీరు ఎవరో చెప్పండి, నేను ఆ కెమెరా తీసుకొస్తాను, ఫోటో తప్పకుండా తీయచ్చు, తీద్దాం, కొంచెం డబ్బులు అవుతాయి, 300 రూపాయలు అవుతాయి ఆ ఫోటో తీయడానికి. 300 ఆ రోజుల్లో. ఇప్పుడు 300 సరిపోతాయా? ఇప్పుడు స్టూడియో అతను వచ్చి ఒక ఫోటో తీస్తే 300 కావాలిగా, అంతకంటే తక్కువకి తీస్తారా? ఇంకా ఎక్కువ కావాలి. ఆ రోజుల్లో 300 చాలు. ఎంత ఎక్కువ? ఈరోజు 300, ఆ రోజు 300, వాడు ఎలా అవుతాయి చెప్పండి. ఈయన సరే అన్నారు. వచ్చి 300 రూపాయలతో ఆవిడ బోర్డు నగలు చేయించాడు ఆయన సరదాదేవికి. 300 కాదు, సారీ, 3 రూపాయలు. 3 రూపాయలు, 300 కాదు. ఇంకా 3 నగలు చేయించాడు కదా ఆయన, 3 రూపాయలు అవుతుంది అన్నాడు. సరే అన్నారు. వివేకానంద స్వామి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలో అందరికీ ఉత్సాహం కలిగింది, తీయించాల్సిందేనని చెప్పి వచ్చే ఆదివారం, ఒక ఆదివారం ఫిక్స్ చేశారు. ఈయన వస్తాడో రాడో అన్న అనుమానంతో అక్కడ మహేంద్రనాథ్ గుప్తా ఉంటే ఆయన చేత 3 రూపాయలు అతనికి ఇప్పించాడు. 1 రూపాయలు తీసుకున్నాడు. నేను వస్తానండి మళ్ళీ ఆ రోజు వస్తానన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరు ఇతను? ఇంతకీ అతను భవనాథ్ అనేటువంటి భక్తుని యొక్క స్నేహితుడు. ఈ భవనాథే తీసుకొచ్చాడు. భవనాథు రామకృష్ణ వారి డివోటీ, ఈ భవనాథ్ అనేటువంటి ఆయన. ఆయన పేరు తమాషాగా ఉంటుందండి, ఘటక్ అని వస్తుంది చివరిలో. బ్రాహ్మణుడు ఆయన. పేరు మర్చిపోయాను, ఆ స్నేహితుడి పేరు. సరే, వారం అయిపోయిందండి, ఫోటో లేదు, ఏమీ లేదు. డబ్బులు తీసుకున్నాడు, అంత హుష్కాక్ అయిపోయింది. రామకృష్ణ గారు దాని గురించి ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ వీక్ ఆ ప్రస్తావన రాలేదు. 4 వారాలు అయిన తర్వాత ఈయన మర్చిపోడు కదా, ఈ భవనాథ్ వచ్చాడు. ఏమయ్యా, మీ ఫ్రెండ్ నిన్ను చూసి ఆయనకి డబ్బులు కూడా ఇచ్చాను, చూస్తే వస్తానన్నాడు, రాలేదు, 2 రోజులు అయిపోయింది, ఏమైంది అతనికి అని అడిగారు. ఏమోనండి, నాకు తెలియదండి, మళ్ళీ కలవలేదండి అన్నాడు. వెంటనే ఒక 2 శిష్యుల్ని పిలిచి, మీరు వెళ్ళండి ఆయన ఇంటికి, భవనాథ్తో పాటు వెళ్ళండి, తీసుకురండి అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. ఇంట్లోనే ఉన్నాడండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో ఉండి భార్య చేత కబురు పంపించాడు. ఏమని? కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది, కాలు సిమెంట్ కట్టుతో ఉంది, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఈ కట్టు విప్పిన తర్వాత వస్తానని చెప్పు అని భార్య చేత అబద్ధం చెప్పించాడు.
మరి మంచినీళ్ళు పెట్టు. వాళ్ళిద్దరూ నేరుగా వచ్చారు, వెనక్కి వచ్చి అలా కాళ్ళు విరిగిందండి, తర్వాత వస్తానన్నాడు అని చెప్పారు. రామకృష్ణ గారికి తెలుసు కదండి, కాళ్ళు విరగలేదు, ఏం విరగలేదు, అబద్ధం అని ఆయనకు తెలుసు కదా. ఇంకో ఇద్దరిని పంపించాడు. వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని పంపించి కాళ్ళు విరిగినా సరే, ఏది విరిగినా సరే మోసుకొని రండి, నడవలేకపోతే అతను ఇక్కడ రావాలి, నలుగురు వెళ్ళి మోసుకురండి అని మళ్ళీ పంపించారు. మళ్ళీ వెళ్ళారు. ఇంకా తప్పలేదు, లోపల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వేరే మార్గం లేక వాళ్ళు ఊరుకోరు కదా, రామకృష్ణ తీసుకురమ్మన్నారంటే ఇంక వాళ్ళు వెళ్ళరుగా, ఇంక గతి లేక వాళ్ళతో పాటు వచ్చి కాళ్ళ మీద పడి చెప్పడం మొదలెట్టాడు. మా భార్య ప్రసవానికి 6 రూపాయలు ఖర్చు చేశాను, త్వరలోనే డబ్బు వస్తుంది, రాగానే నేను చేస్తాను ఆ పని అని అనగానే ఈ ప్రసవానికి ఖర్చు పెట్టాను అని అనేటప్పటికీ అక్కడ శ్రీరామకృష్ణ గారు ఇంకొక డివోటీతో ఇంకో 3 రూపాయలు ఇప్పించారు. డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు వివేకానంద స్వామి ఇంకా ఇతర కొంతమంది శిష్యులు వాళ్ళందరూ వచ్చే రోజు అది. సరిగ్గా 10 గంటలకి రెడీగా ఫోటో తీసే టైం కూడా ఫిక్స్ అయిపోయింది. కెమెరా అంటే ఏంటి, బుట్ట కెమెరా, పెద్ద కెమెరా, దాని గుడ్డ కప్పుకొని కిందకి నొక్కాలి, అలాంటిది మొదట్లో వచ్చిన కెమెరా. ఆ తర్వాత ఆ పలక తీసి వేరే పలకని పెట్టాలి, ఈ పలకని కలగడానికి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. శ్రీరామకృష్ణ గారిని దక్షిణేశ్వరంలో ఆ గుడి మెట్లు ఉన్నాయి కదా, ప్లాట్ఫారం ఒక కార్నర్, మొదటి కార్నర్లో ఆయన కూర్చోడానికి ఆసనం వేశారు. ఒక కార్నర్లో కాళికాదేవి గుడి మెట్లకి దగ్గర ఆ కార్నర్లో ఆయన కూర్చున్నారు శ్రీరామకృష్ణ గారు. ఈయన కెమెరా అంతా రెడీ చేశాడు. రెడీ చేసి ఆ గుడ్డ కప్పుకొని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే శ్రీరామకృష్ణ గారు కొంచెం వంగినట్లుగా అనిపించింది. వంగినట్లుగా అనిపిస్తే ఈ కెమెరా వాళ్ళు ఏంటండి, ఏదో ఒక రకంగా సర్దకపోతే వాళ్ళ ఫోటో తీసిన తృప్తి ఉండదు. అది పెళ్ళైనా పెట్టాకులైనా ఏదైనా కానీ అవసరమైతే సవాళ్ళైనా సరే కొన్ని కదిలించి ఫోటో తీస్తారు, లేకపోతే ఫోటో రాదు. అలాగే వీటిని కూడా సర్చ్ చేద్దాము అని చెప్పి చెయ్యి వేశాడు పైన. చెయ్యి వేయగానే షాక్ కొట్టినట్లుగా వెనక్కి తీసుకున్నాడు. భయం వేసింది. ఆ భయంతోనే వెళ్ళాడు. మళ్ళీ కెమెరాలో చూశాడు. చూస్తే ఆయన బస పెట్టలేసి కూర్చున్నారు కదా, నేలకు తగలటల్లా. ఆ ఆసనానికి ఆయనకి మధ్యలో గ్యాప్ కనబడుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేద్దాము, ఆయన దగ్గరికి వెళ్దామంటే భయం. వెళ్ళిపోయాడు. కనీసం స్ట్రైట్గా కూర్చోబెడదామని అలాగే కూర్చున్నాడు. ఆయన మారలేదు. చేయలేకపోయేటప్పటికీ వివేకానంద స్వామి కోపం వచ్చింది. వాళ్ళ ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆయన అలా తాకూడదు, ఏదైనా ఉంటే మాతో చెప్పు అని చెప్పి ఏమీ అవసరం లేదు, ఆయన ఎలా ఉంటే అలాగా నువ్వు ఫోటో తీయి అని వివేకానంద స్వామిజీ కోపడ్డారు. భయపడుతున్నాడు కదా, ఆ భయంలోనే ఫోటో క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత బయటికి తీస్తున్నాడు, అది కింద పడిపోయింది. ఆ భయంలో కింద పడిపోయింది. ఒక అంచు అలా కొంచెం గీత పడింది, క్రాక్ లాగా.
అందువల్ల శ్రీరామకృష్ణ ఫోటో పైన ఇలా ఒక ఆరులాగా వచ్చింది, కట్టు అనమాట ఫోటో ప్రేమ కట్టు, ఇలా గీతలాగా వస్తుంది కదా, ఒక ప్రకాశంలాగా. అది ఫోటో పైన వల్ల వచ్చింది. మొత్తం మీద చాలా బాగా వచ్చింది, అందరూ హ్యాపీ అయ్యారు. ఆ ఫోటో 5 కాపీలు తీశారు, ఒరిజినల్ 5 కాపీలు తీశారు. ఒక కాపీ శారదాదేవి దగ్గర ఉండేది. ఇప్పుడు అది మేలూరు మఠంలో శారదాదేవి మందిరంలో పూజలు అందుకుంటుంది రోజు. ఇంకొకటి కామరపురంలో, ఇంకొకటి గోపాల నిర్మా తీసుకున్నారు. ఇలా 5 పనిచేసుకున్నాను. ఇప్పుడు దొరికింది ఒకటే, ఏది శారదాదేవి దగ్గర ఉన్నది. మిగతా అన్నీ దాని ప్రింట్లు, ఒరిజినల్ కాదు, ఆ ఒరిజినల్ యొక్క ప్రింట్లు. అయినా కూడా దాని విశిష్టత నా ఫోటో చూసి శ్రీరామకృష్ణ వారు చెప్పారు, అద్భుతమైన యోగ స్థితిలో ఉన్న ఫోటో. ఇప్పుడేం చెప్తున్నారు, నా నివాస స్థానం ఇది అని ఆ ఫోటోను చూపించారు. అందులో ఆయన ఉండేది. శ్రీరామకృష్ణ వారు ఎక్కడ ఉన్నారంటే తన ఫోటోలోనే ఉన్నారు. అది ఫోటోగా అనుకోకూడదు, ఆయన కూర్చొని ఉన్నారు అందులో. ఆయన కనుక కూర్చొని ఉండకపోతే శ్రీరామకృష్ణ వారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆకర్షణ, అద్భుతమైనటువంటి ఆకర్షణ. ఆయన ఫోటోను చూస్తూ ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు, ఏదో ఒక ఆకర్షణ. మిగతా వాళ్ళే మనకి బాగా ఇష్టమైన వాళ్ళ ఫోటో అయినా సరే 5 నిమిషాలు చూస్తే బోరు పడుతుంది, అందుకని చూడలేము. రామకృష్ణ ఫోటో అలా కాదు, అలాగే చూస్తూ గంటలు గడపచ్చు. దానికి కారణం ఆకర్షణ. దానికి తోడు ఆయనే మన ఎదురుగా కూర్చున్నారు అనే భావం కూడా జోడైందనుకోండి, మనకి ఖచ్చితంగా ఆయన కనపడతారు. మనం నేర్చుకోవాల్సిందేంటి, ఆయనతో మాట్లాడడం. మనిషి ఎదురుగా కూర్చున్నారు, ఎంతసేపు ఒకరినొకరు చూస్తూ కూర్చుంటారు, ఏవో మాట్లాడాలి కదా. అలాగా భగవంతుడితో మాట్లాడడమే ప్రార్థన అని అంటారు. శ్రీకృష్ణ వారితో మాట్లాడటం మనం ప్రాక్టీస్ చేయాలి, మనసులో అనుకోవటం కాదు. నేరుగా ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి. అయితే వన్ సైడ్గా ఉంటే ఎట్లా, ఆయన కూడా మాట్లాడాలి కదా. నేను మాట్లాడుతూ ఉంటే, నువ్వు ముందు మాట్లాడుతూ ఉంటే కొంతకాలానికి ఆయన మాటలను కూడా వినగలుగుతావు. అది ఇంకొక స్టేజ్. ముందు మనం భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో ఒక మనిషితో మాట్లాడినట్టుగా రామకృష్ణ వారితో మాట్లాడడం, దాన్ని ప్రార్థించడం చేస్తే ఆ తర్వాత రామకృష్ణ వారు మాట్లాడేది కూడా మనం వినగలుగుతాము. అది ఆ ఫోటో యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇవాళ చదివేది ఏంటి, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన చిత్రపటంలోనే ఉన్నాడు. ఛాయ కాయ 2 మాటలు. కాయం అంటే శరీరం, ఛాయ అంటే నీడ. ఒరిజినల్ లేకపోతే నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ మనిషి నిలబడితే ఆ మనిషి నీడ పడుతుంది, మనిషి లేకపోతే నీడ ఎలా పడుతుంది? కాయం అంటే శరీరం, ఛాయ అంటే నీడ. కాబట్టి ఆ ఛాయాచిత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే లేకపోతే ఛాయది. అందువల్ల ఛాయ కాయ వేరు వేరు కాదు, 2 ఒకటే అంటే శారదాదేవి కూడా చెప్తారు. అందువల్ల దాన్ని ఛాయాచిత్రం అని అంటారు. ఛాయాచిత్రం అంటే సినిమాని కాదు. ఇప్పుడంతా సీరియల్ అంటాం. సీరియల్ అంటే ఏంటి? నిజాన్ని చూడు అని కదా, సీరియల్.
సీరియల్స్ అండి నిజమా, మరి టీవీలో చూసే సీరియల్స్ పేరు అలా ఉంది, అది అంతా అన్నీ అబద్ధాలే కదా. ఇంకా అన్యాయం రియాలిటీ షో అంట, ఏ రియాలిటీ షో అందులో అంతా టీవీలే కదండి రియాలిటీ షో. పేర్లు మాత్రం చాలా బాగుంటాయి, జస్ట్ ఆపోజిట్, ఒరిజినల్ కాదు, అబద్ధాలే అన్నీ. రామకృష్ణుల వారి ఛాయాచిత్రం గురించిన వివరాలు అవి. భగవంతుడు ఎక్కడున్నాడో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం కూర్చుంది కూడా భగవంతుని ఎదురుగానే కూర్చున్నాం. ఇప్పుడు ఈవిడ భగవంతుడు ఎక్కడున్నాడు అని శారదాదేవిని అడుగుతారు. ఆవిడంటుంది, మరి ఎక్కడా, ఆయన భక్తుల వద్దనే ఉన్నాడు, నిజమైన భక్తులు సంచరించే చోటు వెళితే చాలు, నిజమైన భక్తులు సంచరించే చోటు వెళితే చాలు, లౌకికుల మనస్సులలోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. సత్పురుషుల దగ్గరికి వెళితే, నిజమైనటువంటి యోగుల దగ్గరికి వెళితే, నిజమైనటువంటి భక్తుల దగ్గరికి వెళితే జరిగే ప్రయోజనం ఏమిటి? మన మనస్సుల్లోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అందువల్లనే సత్సాంగత్యం చేయాలి, సాధు దర్శనం చేసుకోవాలి. మనం కొన్ని లక్షల రూపాయలైనా సరే ఖర్చు పెడతాం టూర్లకి, వాటికి. ఎక్కడన్నా ఒక మహాత్ముడు ఉన్నాడు అని అంటే ఆయన్ని చూడడానికి ఖర్చు పెట్టాలి, ఆయన్ని దర్శించుకోవడానికి ఖర్చు పెట్టాలి. ఏముంది, ఊరికే ఊటీ, కొడైకెనాలు, గోవా వెళితే ఏముంది? అదే ఒక సత్పురుషుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, దానివల్ల పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి, ప్రయోజనం ఉంటుంది, మన మాలిన్యాలు తెలియపోతాయి. ఒక మహానుభావుడు కనుక, ఒక అవధూత కానీ, ఒక మహానుభావుడు కానీ ఎక్కడైనా ఉన్నాడు అని తెలిస్తే ఎంత ఖర్చు పెట్టినా సరే అక్కడికి వెళ్ళి రాగలగాలి, ఆ ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు భక్తులు సంచరించే చోటుకి వెళితే చాలు. ఎక్కడన్నా ఒక భజన జరుగుతోంది, భక్తులు ఉన్నారు అని అంటే అక్కడికి వెళితే చాలు, మన మనస్సులలోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఈవిడ అడుగుతుంది, ఈ శైలబాల అనే ఆవిడ, అమ్మ గురుదేవుల దివ్య నామం జపం చేయడం ఎలాగో నేర్పించుతారా? నామం ఇచ్చారు, నామాన్ని జపం చేసుకో. ఈవిడ అలా అనట్లేదు, గురుదేవుల దివ్య నామ జపం చేయడం ఎలాగో నేర్పించండి అంటూ, అమ్మ మీ నామాన్ని ఎలా జపించాలి? ఆవిడ రామకృష్ణుల వారి నామాన్ని తీసుకున్నారు, జపం చేయడం ఎలాగో నేర్పించమని అడుగుతున్నారు. అదే కాక మీ నామాన్ని కూడా ఎలా జపం చేయాలో, మీ నామాన్ని కూడా ఎలా జపం చేయాలో నేర్పించండి అని ఆవిడ అడిగారు. అప్పుడు మాతృదేవి అంటున్నారు, రాధాదేవి దివ్య నామాన్ని జపించు. ఆ సౌండ్ ఇక్కడికి వస్తుంది, వెనకాల కూర్చో, ఆ ఫ్యాన్ కింద కూర్చో, ఆ ఫ్యాన్ కింద కూర్చో, వెనకాల ఫ్యాన్ కింద కూర్చోమ్మా, వెళ్ళు, ఆ ఫ్యాన్ కింద కూర్చో, వెళ్ళమ్మా. రాధ, అప్పుడు మాతృదేవి రాధ దివ్య నామాన్ని జపించు, మీ నామాన్ని జపించడం ఎలా అని అడిగితే శారదాదేవి ఏం చెప్తున్నారు? రాధ దివ్య నామాన్ని జపించు, లేకుంటే నీ మనస్సుకు నచ్చిన ఏ నామాన్నైనా జపించు. అవి ఏమీ సరిపడకపోతే అమ్మ అంటే చాలు,
ఆవిడ నామాన్ని జపించడం ఇలాగా అమ్మ 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 అంటే చాలట. అలా అంటూ జపించమని శారదాదేవి చెప్తున్నారు. నామజపం చేసుకో, రామకృష్ణ వారి నామజపం. నా నామం ఎలా చేయాలని అడిగావు కదా, నువ్వు రాధా అని పిలు, ఇంకొక నామాన్ని పిలు, ఇంకో నామాన్ని ఏ నామాన్ని పిలిచినా పర్వాలేదు. ఏ నామము కాకపోతే అమ్మ అని పిలు, అదే చాలు, అదే చెప్పమని శారదాదేవి చెప్తున్నారు. అమ్మ అమ్మ అంటూ కూర్చుంటే చాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత సింప్లిఫై చేశారో చూడండి. ఆవిడ వదలలేదు. అమ్మా, అనేక దివ్య దర్శనాలు కలిగినట్లు పలువురు చెప్పుకుంటున్నారు, నాకు అటువంటి అనుభవం ఏది కలగలేదే. మీకు శారదాదేవికి అనేక దివ్య దర్శనాలు కలిగినట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు, కానీ నాకు అటువంటి అనుభవం ఏది కలగలేదే అని అమ్మవారిని అడిగారు. అప్పుడు అమ్మవారు అటువంటి దృశ్యాలు నిమ్న స్థితికి చెందినవి. నిజమండి, చాలామంది భ్రమపడుతూ ఉంటారు. నేను జపం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దివ్య కాంతి కనపడుతోంది, అది ఏమిటి అని అర్థం చేసుకునే లోపల మాయమైపోతుంది. కూర్చోగానే మళ్ళీ ఏవో దృశ్యాలు అలా కనపడుతూ ఉన్నాయి, కొన్ని ఆకారాలు కనపడుతూ ఉన్నాయి, కొన్ని శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, కొన్ని మంత్రాలు వినపడుతూ ఉన్నాయి. ఇవన్నీ నిజమేనా? అన్ని హల్యూసినేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఊహాజనితంగా వచ్చినటువంటివి. అవి ఏవి యథార్థం కాదు. స్వప్నాలలో వచ్చేవి 90% దృశ్యాలు వస్తాయి, దృశ్యాలు రాకుండా ఉండవు. వాటి మీద మనం లక్ష్యం పెట్టకూడదు, వాటి మీద శ్రద్ధ పెట్టకూడదు. శ్రద్ధ పెడితే అక్కడితో ఆగిపోతుంది ప్రోగ్రెస్, వదిలేయాలి. రామకృష్ణ గారు కథ చెప్తారు. ఏమని చెప్తారు? గో ఫార్వర్డ్, ముందుకి సాగు అనే కథ చెప్తారు. ఒక వ్యక్తి అడవి గుండా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే అతనికి ఖనిజాల ఇనుప గనులు కనపడ్డాయి. ఆ ఇనుమును చూశాడు. ఇనుమును చూసి అక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే వెండి గనులు కనపడ్డాయి, అది కూడా తృప్తిపడకూడదు. ఇంకా ముందుకు వెళ్తే బంగారం, ఇంకా ముందుకు వెళ్తే వజ్రాలు వైడూర్యాలు, ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం కనపడతాయో. అలా ముందుకు సాగుతూనే ఉండాలి. కానీ నాకు కొన్ని దృశ్యాలు కనిపించాయి, ఇష్టదైవం నాకు కనపడింది. చాలామంది అంటూ ఉంటారండి, కొంత తమ సాధన చేయంగానే వాళ్ళకి ఇటువంటి దృశ్యాలు కనపడడం సహజం. దాని గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోవటం అంటే అర్థం ఏంటి? దాని గురించి 10 మందికి చెప్పడం. ఇంకా అక్కడే అయిపోతాం మనం, ఇంకా ముందుకు పోలేం. రామకృష్ణ అలా చెప్పలేదు. అవన్నీ నిమ్న స్థితి అంటే చాలా తక్కువ స్థాయికి చెందినవి. అక్కడితో ఆగకుండా ఇంకా ముందుకు సాగుతూ ఉండాలి ఆధ్యాత్మిక సాధనలో. ఎప్పటిదాకా? మన లక్ష్యాన్ని చేరుకునే వరకు. ఏమిటి మన లక్ష్యం? ముక్తిని సాధించే వరకు. ఈ శరీరం ఉన్నంత వరకు ఆగకుండా ఆధ్యాత్మిక సాధనలు చేస్తూనే ఉండాలి. నిమ్న స్థితికి చెందినవి అని అంటే తక్కువ స్థాయికి చెందినవి, అక్కడితో ఆగకూడదు. అది శారదాదేవి ఉద్దేశం. ఈ పలుకులు విన్న తర్వాత